నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో గుండె లయ తప్పి కొట్టుకుంటోందా? రీల్స్ని అతిగా చూస్తున్నారా? శరీరం స్వచ్ఛంగా, ఆరోగ్యం పచ్చగా, సూర్య నమస్కారాలతో సంపూర్ణ ఆరోగ్యం. ఇంకా హెల్త్ టిప్. వీణ మీటినప్పుడు ఒక శృతిలో రాగాలు పలికితేనే మనకు వినసొంపుగా ఉంటుంది. రాగాలు శృతి తప్పితే ఆ కఠోరమైన శబ్దాల్ని వినలేక చెవుల్ని మూసుకోవాల్సి వస్తుంది. మన గుండె లయ కూడా అంతే. సాధారణంగా నిమిషానికి అటూ ఇటుగా 72 సార్లు స్పందించాలి. అంతకు తక్కువైనా లేదా వేగంగా కొట్టుకున్నా అది ఖచ్చితంగా సమస్యే. గుండె లయ తప్పి కొట్టుకోవడాన్ని డాక్టర్లు ఎరిథ్మియా అని పిలుస్తారు. గుండె లయ తప్పి స్పందించడానికి వెనుక కారణాలేంటో, శృతి తప్పిన గుండెను సరిచేసేందుకు ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ శబ్దం మనకు ప్రాణనాదం. నిరంతరాయంగా, నిర్విరామంగా, అలుపెరుగకుండా పనిచేస్తూ శరీరంలోని అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే ఈ సజీవ యంత్రం సవ్యంగా పనిచేస్తుంటేనే మనకు బతుకు బండి సాఫీగా సాగుతుంది. మరి ఈ పిడికెడు కండరాల ఈ చిన్ని సంచి చక్కగా పనిచేయాలంటే, నిరంతరం లబ్ డబ్ అని స్పందించాలంటే, లైటు వెలగటానికి కరెంటు అవసరమైనట్లే మన గుండెకు కొంత విద్యుత్తు కావాలి. ఇందుకు గుండె పైభాగంలో ఉండే గదుల్లో కుడివైపున సైనో ఏట్రియల్ నోడ్, ఏట్రియా వెంట్రికులార్ నోడ్ అనే కేంద్రాలుంటాయి. ఈ గదుల్లో నుంచి ఎప్పటికప్పుడు విద్యుత్ ప్రేరణలు వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సమయాల్లో కొన్ని రకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్ ప్రేరణలు గతి తప్పుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గుండె వేగం పెరగచ్చు, లేదంటే గుండె వేగం మరీ తగ్గిపోవచ్చు. గుండె లయ దెబ్బతినటాన్ని డాక్టర్లు ఎరిథ్మియా అని పిలుస్తారు. నార్మల్గా ఏంటంటే గుండె ఒక లయబద్ధంగా కొట్టుకునేటువంటి ఆర్గన్ అన్నమాట. అంటే ఇప్పుడు నిమిషానికి ఒక సెట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు గడియారం ఎలాగైతే కరెక్ట్గా కొట్టుకుంటుందో గుండె కూడా అదే పద్ధతిలో రెగ్యులర్గా కొట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. అట్లాగే జరుగుతుంది కూడా. అయితే ఈ రిథమ్ అనేది ఎప్పుడైతే మారుతుందో, లయ తప్పినప్పుడు దాన్ని మనం ఎరిథ్మియా అంటాం. సింపుల్గా రిథమ్కి ఆపోజిట్ ఎరిథ్మియా. ఇప్పుడు మనకు శరీరానికి ఆక్సిజన్ ఎక్కువ కావాలంటే హార్ట్ రేట్ అనేది పెరగాలి. హార్ట్ రేట్ పెరగడానికి ఈ సైనస్ నోడ్ అనేది చూసుకొని ఆ రేట్ అనేది పెంచుతుంది అనమాట. ఎక్సర్సైజ్ చేసినప్పుడు హార్ట్ రేట్ పెరగటము, కూర్చున్నప్పుడు తక్కువ ఉండటము, నైట్ టైం తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉండటం, ఈ విధంగా అది అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇది నార్మల్. అయితే కొన్నిసార్లు ఈ మిగతా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, ఏట్రియా కానీ లేకపోతే వెంట్రికల్ కానీ, ఇవి కూడా కొంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాయి. ఈ సైనస్ నోడ్ పనిచేయనప్పుడు ఇవి యాక్షన్లోకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఆఫీసర్ లేకపోతే నెక్స్ట్ ఆయన ఎవరు ఉన్నారో ఆయన పనిచేస్తారు. అట్లాగే గుండెలో కూడా సైనస్ నోడ్ని కాదని ఏట్రియా కానీ వెంట్రికల్ కానీ తమంతట తాము ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుని ఎక్కువగా పనిచేస్తే ప్రమాదం జరుగుతుంది అన్నమాట. సో వీటిని, ఈ ఎరిథ్మియాస్ని మనం డిఫరెంట్గా డిఫైన్ చేస్తాం. అందులో ఏట్రియల్ రిథమ్స్ ఎరిథ్మియాస్ వేరు, వెంట్రికులర్ ఎరిథ్మియాస్ వేరు. ఈ రకంగా వాటిని డివైడ్ చేస్తాం అన్నమాట. వేగంగా పరుగెత్తినప్పుడు గుండె వేగం పెరగటం, విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండె నెమ్మదిగా కొట్టుకోవటం మనందరికీ అనుభవమే. అలాగే ప్రేయసీ ప్రియులు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు గుండె కాస్తంత లయ తప్పి కొట్టుకోవటం మనకు తెలుసు. ఈ పరిస్థితి కాసేపే, తిరిగి కొద్దిసేపటికి అంతా సర్దుకుంటుంది. కానీ గుండెలోని విద్యుత్ కేంద్రాల్లో సమస్యలేవైనా తలెత్తినప్పుడు గుండె లయ తప్పి కొట్టుకోవటం అనేది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది. గుండె కొట్టుకునే వేగం తగ్గినప్పుడు రక్త సరఫరా తగ్గటం వల్ల మెదడుకు తగినంత రక్తం సరఫరా కాదు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందిగా ఉంటుంది. నాడి చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. అదే గుండె వేగం పెరిగినప్పుడు గుండె దడగా ఉంటుంది, స్పృహ తప్పుతారు, తల తిరుగుతున్నట్లుగా ఉంటుంది. వీటిని మనం ఐడెంటిఫై చేయాలంటే ఒకటి సిమ్టమ్స్. నార్మల్గా ఏంటంటే ఏదో గుండె దడగా ఉంది అని చెప్తారు. అది దడగా ఉంది అంటే అది కామన్గా మనం పాల్పిటేషన్ అంటారు పేషెంట్. అది మనం గుర్తించాలి. ఈసీజీ తీసినప్పుడు అది ఏంటి అనేది తెలుస్తుంది. ఒకవేళ అది కుదరకపోతే 24 అవర్స్ ఎక్స్టెండెడ్ హోల్టర్ అని ఉంటుంది. హోల్టర్ టెస్ట్ అంటే ఏంటంటే ఈసీజీనే 24 అవర్స్ తీయటం అనేది జరుగుతుంది. దానిలో కూడా ఇప్పుడు కొత్తగా చాలా వచ్చినాయి. ఇదివరకు ఈసీజీ లీడ్స్ అన్నీ పెట్టి తీసేవాళ్ళం. దాని బదులు ఇప్పుడు చిన్న ప్యాచ్ లాగా ఉంటుంది. ఇక్కడ ప్యాచ్ తగిలిస్తే అది రికార్డ్ చేస్తుంది. నెక్స్ట్ డే మనం దాన్ని అనలైజ్ చేయొచ్చు. మొబైల్ ద్వారా కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 24 అవర్స్ లేకపోతే ఒక్కొక్కసారి 48, 72 అవర్స్, సమ్టైమ్స్ ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు ఇవి మనకు పట్టుబడకపోతే లూప్ రికార్డర్స్ అని ఉంటాయి, ఇంప్లాంటబుల్ రికార్డర్స్. చిన్నగా స్కిన్ కింద అది పెట్టేస్తాం అన్నమాట. దాన్ని బట్టి మనం 3 నెలలు 6 నెలలు దాన్ని అనలైజ్ చేయడానికి వీలవుతుంది.
ఈ రిథమ్ డిస్టర్బెన్సెస్లో ఏంటి కారణం, అది ఏ రకమైంది, ఏట్రియలా లేకపోతే వెంట్రికులరా ఏ ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో జనరల్గా ఏంటంటే ఏట్రియల్ లేదా సూప్రా వెంట్రికులర్లో పేషెంట్కి లైఫ్ రిస్క్ అనేది అంతగా ఉండదు. సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకునే టైం ఉంటుంది. కానీ వెంట్రికులర్ రిథమ్ డిస్టర్బెన్స్ ముఖ్యంగా VT/VFలో సమయం అనేది ఉండదు. వెంటనే పేషెంట్ కొలాప్స్ అయిపోవడం, పడిపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి వెంటనే CPR చేస్తేనే ప్రాణం నిలబడుతుంది అన్నమాట. నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన మన గుండె అంతకు ఎక్కువగానో లేదంటే తక్కువగానో కొట్టుకుంటున్నప్పుడు సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. గుండె వేగం బాగా ఎక్కువగా ఉంటున్నప్పుడు ఛాతీ పైభాగంలో పేస్ మేకర్ అనే కృత్రిమ పరికరాన్ని అమర్చి హృదయ స్పందనను సరిచేస్తారు. గుండె వేగం మరీ తక్కువగా ఉంటున్నప్పుడు బీటా బ్లాకర్స్ మందుల సాయంతో గుండె లయను క్రమబద్ధం చేస్తారు. అరిథ్మియా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా అది బినైనా మెలిగ్నెంటా, అంటే బినైన్ అంటే అంత ప్రాణాపాయ స్థితికి దారి తీసేదే కాదు అని అర్థము. మెలిగ్నెంట్ అంటే ప్రాణాపాయం ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా కూడా ECG తీసి కొన్నిటికేమో వెంటనే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉంటుంది, దానికి అంత అర్జెంట్ ఏమి ఉండదు, దానికి మందులు పెట్టచ్చు. ఎప్పుడైతే పల్స్ అందట్లేదు, పేషెంట్ కొలాప్స్డ్ స్టేట్లో ఉన్నాడు, మనుషుల్ని గుర్తించి తన పేరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడంటే అప్పుడు కార్డియాక్ డీఫిబ్రిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. అది వెంటనే షాక్ ఇవ్వడంలో మనిషి ప్రాణాన్ని మనం కాపాడగలుగుతాం. ముఖ్యంగా ఇది కొన్ని సూప్రా వెంట్రికులర్ టెకికార్డియాస్లోను వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మటుకు కంపల్సరీగా ఎమర్జెన్సీ కార్డియాక్ డీఫిబ్రిలేటర్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత ఈ రిథమ్స్ని బట్టి మందులు పెట్టడమా లేకపోతే ఇంకేం చేయాలనేది తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రీవియస్గా హార్ట్ అటాక్ ఉన్న, గుండె కండరం బాగా దెబ్బతిని ఉన్న ICD అని ఒక ఇంప్లాంట్ పెడతాం. పేస్ మేకర్ మాదిరిగా ఉంటుంది, ఇంట్రాకార్డియాక్ డీఫిబ్రిలేటర్. నార్మల్గా ఏంటంటే ఈ DC షాక్ అనేది అన్ని చోట్ల అందుబాటులో ఉండదు. మనకి ఇవ్వాలంటే దానికి ట్రైన్డ్ పీపుల్ ఉండాలి, ఆ సమయానికి అది అందుబాటులో ఉండాలి. సో ఒకవేళ ఈ కార్డియాక్ అరెస్ట్ సర్వైవర్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తుందేమో అనే రిస్క్ అనేది ఉంటుంది. ప్రతి చోట మనం డీఫిబ్రిలేటరు దానికి తగినటువంటి మనుషులు అవైలబుల్ ఉండరు కాబట్టి ఈ డీఫిబ్రిలేటర్ని ఇక్కడే అమరుస్తాం అనమాట. ఒక వైర్ కానీ లేకపోతే 2 వైర్స్ కానీ, సింగిల్ చేంబర్ లేదా డ్యూయల్ చేంబర్ అని ఉంటుంది. అది కనుక మనం అమరిస్తే ఒకవేళ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే తెలుసుకుంటుంది అనమాట. ఇది VT వస్తుంది అని గుర్తించి వెంటనే అది లోపటి నుంచే షాక్ ఇచ్చేస్తుంది. సో దానివల్ల పేషెంట్కు ఒకేసారి షాక్ వచ్చినట్టు ఉంటుంది. కానీ షాక్ వచ్చింది అంటే ఒకసారి లైఫ్ సేవ్ అయినట్టుగా లెక్క. కొన్నిసార్లు ఈ హార్ట్ రేట్స్ అనేవి తక్కువ కూడా అయిపోతాయి. ఉదాహరణకి ఏజ్ ఎక్కువైనా లేదంటే హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ కానీ, మయోకార్డైటిస్ అయినప్పుడు కానీ నార్మల్గా కొట్టుకోవాల్సిన విధానంలో కాకుండా హార్ట్ రేట్ అనేది డ్రాప్ అయి ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి పేస్ మేకర్ అనేది కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది. పేస్ మేకర్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అందులో డ్యూయల్ చేంబర్ లేదా సింగిల్ చేంబర్ అని ఉంటుంది. అది అమర్చినప్పుడు ఆ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అదే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి సప్లై చేస్తుంది అనమాట. ఇది కూడా ఏంటంటే చాలా ఇంటెలిజెంట్ డివైస్ ఉంటుంది. ఒకవేళ హార్ట్ రేట్ కనుక బాగుంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఒకవేళ హార్ట్ రేట్ తగ్గినప్పుడు మాత్రమే ఇది ఎలక్ట్రిసిటీ ఇంపల్స్ జనరేట్ చేసి హార్ట్ కొట్టుకునేలాగా చేస్తుంది. దాన్ని మనం రేటు కరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని శుభ్రంగా ఉంచుకునేందుకు ముందు నుంచే జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, BP వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్ నిలవలపై ఓ కన్నేసి ఉంచాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. గుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నేటి సామాజిక మాధ్యమాల యుగంలో ఫోన్లో రీల్స్ని చూడటం అనేది ఒక వ్యసనంలా మారిపోయింది. ఏ కాస్త తీరిక దొరికినా స్మార్ట్ ఫోన్ తెరలకు కళ్ళప్పగించేస్తున్నారు. రీల్స్ని, షార్ట్స్ని, వీడియోలను గంటల తరబడి చూస్తున్నారు. దీంతో విలువైన సమయం వృధా కావడమే కాదు, ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా రీల్స్ని అతిగా చూసే అలవాటు మన కళ్లకు హాని చేస్తుందని చెబుతున్నారు డాక్టర్లు. షార్ట్ వీడియోలను అతిగా చూడటం వల్ల కళ్లకు ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయో, వాటి నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కంటిన్యూస్గా ఈ స్మార్ట్ ఫోన్ చూడడం వల్ల ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చిన్నపిల్లలకు, యూత్కు ఎక్కువైంది. దీనివల్ల అనేక దుష్పరిణామాలు మొదలైనాయి. ఒకటి ఏమంటే ఐ వరకు, రెండోది జనరల్ హెల్త్, మూడోది మెంటల్ హెల్త్, తర్వాత ఎకానమీ, ఇది ఫైనాన్షియల్ లాస్,
ఒకటి మొదలైంది. తర్వాత రెస్ట్లెస్నెస్, అడిక్షన్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ముడిపడి ఈ స్మార్ట్ ఫోన్ వల్ల తయారైనాయి. సో ఈ పిల్లలు ఒక్కసారిగా దానికి అలవాటు పడినారంటే బయట ప్రపంచం అంతా మర్చిపోయి దాంట్లోనే ఇమిడి ఉంటున్నారు. దీని అంతటికీ నివారించాలా అంటే ఈ సెల్ ఫోన్ టైం తగ్గించడము, ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ కూడా మీ బెడ్ దగ్గర కాకుండా ఇంకొక రూమ్లోనో దూరంగానో పెట్టుకొని ఛార్జ్ చేయడము. తర్వాత టైం చూడాలంటే నార్మల్ వాచే పెట్టుకొని టైం చూడడము, సెల్ ఫోన్ కాకుండా. అలారం కూడా దాన్ని వాడకుండా వేరే దాన్ని వాడుకోవడము చేసి మేక్ ఇట్ ఎ పాయింట్ దట్ ఫస్ట్ 1 hour ఇన్ కేసు ఇది అవసరమో, ఈ అకాడమిక్గా వీళ్ళు ఆన్లైన్లోనే సెల్ ఫోన్లోనే ఈ కాలంలో చూడమని అంటున్నారు కొన్ని స్కూల్స్. అట్లాంటప్పుడు ఈ 20-20 రూల్, ఈ 20-20 రూల్ ఏమి అంటే ప్రతి 20 నిమిషాలకు 20 సెకండ్లు రెస్ట్ తీసుకోవడము, 20 మీటర్లు 20 ఫీట్ దూరం చూడడము, కొంత రిలాక్స్ కావడము చేసి మళ్ళీ రిపీట్ చేసుకుంటే అది ఒకటి. రెండోది ఈ డ్రై ఐ కాకుండా సో ఎలా సరౌండింగ్స్ను అడ్జస్ట్ చేసుకోవాలా. తర్వాత ఫ్రీక్వెంట్ బ్లింకింగ్ చేసేదానివల్ల కూడా వస్తుంటుంది. తర్వాత ఈ నైట్ మోడ్ అనేవి ఉంటాయి ఈ సెల్ ఫోన్లో. ఈ నైట్ మోడ్కి మార్చేదానివల్ల ఈ రేడియేషన్ అండ్ బ్లూ లైట్ ఇంటెన్సిటీ బ్లూ లైటే లేకుండా ఉంటుంది నైట్ మోడ్లో. సో ఇలాంటివి. తర్వాత స్క్రీన్స్, బ్లూ లైట్ గార్డ్ స్క్రీన్స్ వాడేదాని వల్ల కూడా వీళ్ళకు దాని నుంచి కాపాడుకోవచ్చు. ఫోన్ స్టోరేజ్ నిండిపోతే వెంటనే ఖాళీ చేస్తాం. ఇంట్లో అక్కరకు రాని వస్తువులు ఉంటే వాటిని కూడా బయటపడేస్తూ ఉంటాం. మరి మన శరీరంలోని మలినాల సంగతి ఏమిటి? పేగులు, రక్తనాళాలు అనే తేడా లేకుండా పేరుకుపోతున్న అవశేషాలు, రసాయన వ్యర్థాలను ఎలా బయటపడేయాలి? శరీరాన్ని స్వచ్ఛంగా ఎలా శుద్ధి చేసుకోవాలి? ఇందుకు వంటింటి చిట్కాలు, ఆహారపు అలవాట్లు ఎంతగానో ఉపకరిస్తాయంటారు నిపుణులు. ఒంట్లోని మలినాల్ని తొలగించి శరీరాన్ని శుద్ధి చేసే డీటాక్సిఫికేషన్ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనలో చాలామందికి రోజు రకరకాల వంటలతో విందు భోజనాలు చేయటం అలవాటైంది. మాంసాహారమైతే మరీ ఎక్కువైంది. దీంతో పెద్ద మొత్తంలో కొవ్వులు, చక్కెరలు శరీరంలో చేరుతున్నాయి. నిజానికి ఇవి జీర్ణ వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి మితాహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. వయసు, ఆరోగ్య పరిస్థితులు, శారీరక సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని వారానికో 15 రోజులకో ఒక పూట ఉపవాసం చేయటం ఉత్తమం. తాజా ఆకుకూరలు, కూరగాయలు శరీరం నుంచి మలినాలను తరిమేస్తాయి. నేరేడు గుజ్జులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీర జీవక్రియల సమతుల్యతను మెరుగుపరిచి పరోక్షంగా కాలేయంపై భారాన్ని తగ్గిస్తాయి. కిడ్నీలను శుభ్రం చేయటంలో దానిమ్మ పాత్ర కీలకం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు వాపు ప్రక్రియను తగ్గించి కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తాయి. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ ఆహారంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయటానికి సహకరిస్తుంది. దీంతో కాలేయంపై జీవక్రియ భారం తగ్గుతుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. క్రాన్బెర్రీస్లో ఉండే ప్రొయాంతోసైనిడిన్స్ అనేవి మూత్రనాళ ఇన్ఫెక్షన్లను రాకుండా నిరోధిస్తాయి. బత్తాయిలో ఉండే లియోనాయిడ్స్ అనే సమ్మేళనాలు కాలేయ ఎంజైముల్ని ఉత్తేజపరిచి విష పదార్థాలను తొలగిస్తాయి. బత్తాయి రసం కాలేయ కణాలకు పునరుజ్జీవాన్ని ఇస్తుంది. పుచ్చకాయ మూత్ర విసర్జన సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఇందులోని సిట్రులిన్ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వంటింట్లో ఉండే తేనె, జీలకర్ర, దాల్చిన చెక్క, ధనియాలు, సొంఠి, మెంతులు వంటి పదార్థాలు శరీరంలోని మలినాలను తొలగించటంలో కీలకంగా పనిచేస్తాయని పలు ఆయుర్వేద పరిశోధనల్లో తేలింది. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, గ్రీన్ టీ, ఉసిరి రసం కూడా మంచి డీటాక్సిక్ పానీయాలే. యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూసుల్ని తాగటం వల్ల కొవ్వు స్థాయి అదుపులో ఉంటుంది. ఇక నిద్రపోవటానికి 2 గంటల ముందు నుంచి ఏమీ తినకూడదు. పంచదార, ఊరగాయ, ఉప్పు, కొవ్వులతో కూడిన ప్రాసెస్డ్ ఆహారం, ఆల్కహాల్, బాగా వేయించిన ఆహారం, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. అతిగా నీరు తాగటం, అసలు తాగకపోవటం రెండూ ప్రమాదమే. దాహం వేసిన వెంటనే నీళ్లు తాగాలి.
దీంతో శరీరంలోని మలినాలు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. వ్యాయామం శరీరాన్ని డీటాక్స్ చేసే గొప్ప ప్రక్రియ. కసరత్తులతో శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటకు పోతాయి. రోజు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో కనీసం అరగంటైనా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఒంట్లోని మలినాల్ని తొలగించి మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుతాయి. ఇవాళ యోగా విశ్వజనీనమవుతోంది. ఆధునిక ఉపకరణాలతో కూడిన జిమ్లు పుట్టగొడుగుల్లా ఎన్ని పుట్టుకొస్తున్నా యోగా ప్రాధాన్యం యోగాదే. యోగాతో ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పే ఆసనాలు వేయాల్సిన పని లేదు. నిత్యం ప్రభాత సమయాన సూర్యునికి అభిముఖంగా నిల్చొని సూర్య నమస్కారాలు సాధన చేసినా చాలు, ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. యోగా సాధనలో కీలకమైన సూర్య నమస్కారాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్లవారుఝామునే నిద్రలేవడంతో బంగారు వన్నెలో మెరిసిపోయే బాలభానుడి దర్శనం లభిస్తుంది. ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్నప్పుడు మనసుకు ఎనలేని ప్రశాంతత దొరుకుతుంది. ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. సూర్యదేవుని ఆరాధనలో ప్రతి నమస్కారంలో ఓ ఆసనం ఉంటుంది. అలా మొత్తం 12 ఆసనాలు ఉన్నాయి. వీటిలో 7 వైవిధ్యమైనవైతే మిగిలిన 5 వాటిలో నుంచే పునరావృతం అవుతాయి. రోజువారీ కార్యక్రమాల ద్వారా మన శరీరంలో 35 నుంచి 40% కండరాల్లో మాత్రమే కదలికలు ఉంటాయి. నిత్యం 12 సూర్య నమస్కారాల్ని సాధన చేస్తున్నప్పుడు మన శరీరంలో 95% వరకు కండరాల్లో కదలికలు జనించి అవి చురుగ్గా ఉంటాయి. సూర్య నమస్కారాల్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ముందుగా బద్ధకం మనల్ని వదిలిపోతుంది. ఆపై శ్వాస క్రమబద్ధమవుతుంది. నిటారుగా నిలబడటం, ముందుకు వంగడం, వెనక్కి వంగడం, ఇలా 12 నమస్కారాలు పూర్తయ్యేసరికి ఆ చైతన్యం మన శరీరమంతటా విస్తరిస్తుంది. ఈ సూర్య నమస్కారాల్లో ఉండేటటువంటి 12 ఆసనాలు కూడా ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క భాగం పైన ప్రభావం కలిగజేసి ఆయా భాగాల్ని శక్తివంతుగా ఆరోగ్యవంతంగా తయారు చేస్తాయి. ఊర్ధ్వహస్తాసనం లేక ఊర్ధ్వాసనం చేసినప్పుడు థైరాయిడ్ గ్రంథి బాగా ఎనర్జైజింగ్ అవుతుంది. మెడ కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఊపిరితిత్తులకి చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఛాతి కండరాలు బలపెడతాయి. మెడ కండరాలు బాగా బలపడతాయి. మైండ్లో ఉన్న స్ట్రెస్ని, టెన్షన్ని తొలగించడం జరుగుతూ ఉంటుంది. వీపు కండరాలు బలంగా తయారవుతాయి. పాదహస్తాసనం చేసినప్పుడు మైండ్లో ఉన్న స్ట్రెస్, డిప్రెషను, యాంగ్జైటీస్ ఇవన్నిటినీ కూడా పూర్తిగా దూరం చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు వెన్నెముక కండరాలతో పాటుగా కాల కింద భాగం నుంచి మెడ భాగం వరకు ఉన్న నరాలను పూర్తిగా సాగదీయడం ద్వారా వాటికి చక్కటి వ్యాయామం జరిగి సయాటిక సమస్యలు కానీ వెన్నునొప్పి సమస్యలు కానీ రాకుండా ఉండడం కోసం ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. పొట్ట కండరాలకి బాగా ఉపయోగపడుతుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్కి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. నెంబర్ 3 అశ్వ సంచలనాసనం చేసినప్పుడు ఛాతి కండరాలకి చక్కగా బలం చేకూరుతూ ఉంటుంది. పొట్ట కండరాలకి జీర్ణ వ్యవస్థ అంతా కూడా శక్తివంతంగా తయారవుతుంది. ఇక్కడ కూడా థైరాయిడ్ గ్రంథితో పాటుగా మెడ కండరాలు, ఈ మెడ దగ్గర వెన్నుపూసలన్నీ కూడా బలంగా తయారవుతాయి. వెన్నుముక బలంగా తయారవుతుంది. తొడ కండరాలు చాలా బలంగా తయారవుతాయి. మరలా 4 కోకిలాసనంకి వచ్చినప్పటికీ మణికట్టు కండరాలు బలంగా తయారవుతాయి. భుజాలు కండరాలు, మరి కాళ్ళ పిక్కలు బలంగా తయారవుతాయి. మళ్ళీ 5 మార్జలాసనానికి వచ్చినప్పుడు ఆందోళనని, స్ట్రెస్ని, టెన్షన్ని, డిప్రెషన్ని పూర్తిగా తొలగింపచేసేటటువంటి శక్తివంతమైన ఆసనం. డయాబెటీస్ సమస్యలకి, అజీర్ణ సమస్యలకి, పొట్టను తగ్గించుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి ఆసనం. సాష్టాంగ నమస్కారం. భూశక్తి ద్వారా మనం పృథ్వీ శక్తిని ఆవాహనం చేసి శరీరంలో 8 భాగాలని ఛానలైజ్ చేసేటటువంటి సాష్టాంగ నమస్కారం. మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అష్టాంగ నమస్కారం చేస్తూ ఉంటాం. సాష్టాంగ నమస్కారం. అలాగే భుజంగాసనం. పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి మగవాళ్ళకి శుక్రకణలేమి తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి, అదేవిధంగా డిప్రెషన్తో కూడినటువంటి వాళ్ళకి, బ్యాక్ పెయిన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మెడ నొప్పులను తొలగించుకోవడానికి, థైరాయిడ్ సమస్యలను నయం చేసుకోవడానికి భుజంగాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. 8 పర్వతాసనం. ఏడిహెచ్డి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, డిప్రెషన్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, నిద్రలేమి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి
ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. మెమరీని శక్తిని పెంచుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మరలా 9 మార్జాలాసనం చేసినప్పుడు పొట్ట కండరాలకు బలాన్ని చేకూర్చడానికి, వెన్ను కండరాలకు బలాన్ని చేకూర్చడానికి ఈ ఆసనం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. మళ్ళీ 10 అశ్వసంచలనాసనం వేసినప్పుడు మళ్ళీ పొట్ట కండరాలకి, తొడ కండరాలకి, కాళ్ళ యొక్క నరాలను శక్తిని యొక్క పెంచడానికి, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి అశ్వసంచలనాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. 11 పాదహస్తాసనం చేసినప్పుడు మెమరీ శక్తిని పెంచుకోవడానికి, స్ట్రెస్ను తొలగించుకోవడానికి, మరి జీర్ణాశయం యొక్క శక్తిని పెంచుకోవడానికి, కాళ్ళ బలాన్ని పెంచుకోవడానికి పాదహస్తాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రణామాసనం 2 అరిచేతులు జోడించి చేసే ప్రణామ స్థితి అనేది మెమరీని, కాన్సన్ట్రేషన్ని, ఏకాగ్రతని, సంస్కారాన్ని పెంచుకోవడానికి, మన వినయ విధేయతలు తెలియజేయడానికి ఉపయోగపడేటటువంటిదే ఈ ప్రణామాసనం. సూర్య నమస్కారాలు ఖరీదైన వ్యవహారం ఏమీ కాదు. ప్రత్యేకంగా ఏ జిమ్ముకో వెళ్లాల్సిన పని లేదు. 1 వారం 10 రోజులు సుశిక్షితుడైన గురువు దగ్గర నేర్చుకుంటే చాలు, జీవితాంతం సాధన చేసుకోవచ్చు. సూర్యోదయం సమయంలో తూర్పు వైపు నిలబడి సాధన చెయ్యాలి. కాలకృత్యాలు తీర్చుకున్నాక ఖాళీ కడుపుతో చెయ్యాలి. కాస్త సేద తీరాక మంచినీళ్ళో పళ్లరసాలో తాగాలి. అయితే హై బీపీ, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు, హెర్నియా వంటి సమస్యలతో బాధపడేవాళ్లు సూర్య నమస్కారాలకు దూరంగా ఉండడమే మేలు. వెన్నెముక సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. గర్భంతో ఉన్నప్పుడు 4 నెలల వరకు చేయవచ్చు. అయితే వైద్యుల సలహా తప్పనిసరి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం. సూర్య నమస్కారాల్లో ఈ 3 ఉన్నాయి. యోగా అంటే ఆరోగ్యకరమైన జీవన విధానం. ప్రతినిత్యం పొద్దున్న లేచిన వెంటనే కాసేపు 12 సూర్య నమస్కారాన్ని సాధన చేయటాన్ని అలవాటుగా మార్చుకున్నా చాలు, ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇప్పటికే ఉన్న హై బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక జబ్బుల్ని సైతం చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు గుప్పెడు రాతి ఉప్పును బట్టల్లో తీసుకొని ఆపై గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై మృదువుగా మర్దన చేయండి. పోటెత్తే కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.